గూగుల్ వాళ్ళు లూమియర్ అనే టెక్స్ట్ టు వీడియో అండ్ ఇమేజ్ టు వీడియో మోడల్ రిలీజ్ చేశారు. మీరు టెక్స్ట్ ఇన్పుట్స్ ఇచ్చారంటే లూమియర్ తన న్యూరల్ నెట్ యూస్ చేసి మీకు వీడియో అవుట్పుట్స్ ఇస్తుంది. ఈ ఫీచర్స్తో పాటు లూమియర్లో ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ మీరు ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ఇస్తే అది జిఫ్గా కానీ ఆర్ 3 to 4 seconds వీడియోగా కానీ మార్చి ఇస్తుంది విత్ స్లైట్ మూమెంట్స్ అండ్ యానిమేషన్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఇమేజ్. సో వాళ్ళు ఈ లూమియర్ డీటెయిల్స్ని ఒక గిట్హబ్ రిపాజిటరీలో కూడా పెట్టారు ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఆల్సో రిగార్డింగ్ దిస్ రిలీజ్ అఫీషియల్గా రీసెర్చ్ పేపర్స్ కూడా రిలీజ్ చేశారు. వాళ్ళు లూమియర్ రిలీజ్ చేసిన పేజ్ ఓపెన్ చేసి మనం వాళ్ళు ఇచ్చిన ప్రాంప్ట్స్ అండ్ ఆ ప్రాంప్ట్స్కి వచ్చిన రెస్పెక్టివ్ వీడియో అవుట్పుట్స్ చూడొచ్చు. సో వీళ్ళ మోడల్ ద్వారా ఫ్రేమ్ టు ఫ్రేమ్ కన్సిస్టెన్సీ బెటర్ ఉంటాయి ఎగ్జిస్టింగ్ మోడల్స్ కంటే అని, అండ్ టెంపోరల్ కన్సిస్టెన్సీని అచీవ్ చేశామని చెప్పారు. సో వాళ్ళ పేజ్లో ఫస్ట్ ఇస్ టెక్స్ట్ టు వీడియో. ఇలా వాళ్ళ అవుట్పుట్స్ని డిస్ప్లే చేసి ఆ అవుట్పుట్స్ మీద స్క్రోల్ చేస్తే మనకి అవుట్పుట్స్ రావడానికి ఏ ప్రాంప్ట్స్ వాడారో తెలుస్తుంది. నెక్స్ట్ ఇస్ ఇమేజ్ టు వీడియో. మనం ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి మన ఇమేజ్ని వీడియో ఫామ్లో చేసి ఇవ్వు అంటే ఇట్ విల్ బి గివింగ్ ద అవుట్పుట్స్ యాజ్ షోన్ హియర్. నెక్స్ట్ ఇస్ స్టైలైజ్డ్ జనరేషన్. మనకి అవుట్పుట్ ఏ స్టైల్లో కావాలి అని ఒక రెఫరెన్స్ ఇమేజ్ ఇస్తే ఇట్ విల్ బి జనరేటింగ్ ఆల్ ద అవుట్పుట్స్ ఇన్ సేమ్ స్టైల్. ఇక్కడ మనం గోల్డెన్ ఫ్లవర్ లాగా ఇచ్చాం రెఫరెన్స్కి, సో ఇట్ గేవ్ ఆల్ ద అవుట్పుట్ ఇన్ సేమ్ స్టైల్ ఇన్ గోల్డెన్ కలర్. నెక్స్ట్ ఇస్ వీడియో స్టైలేషన్. ఇక్కడ మనం రెఫరెన్స్ వీడియో ఇస్తే ఇట్ విల్ జనరేట్ ద సేమ్ స్టైల్ వీడియో. నెక్స్ట్ ఇస్ సినిమా గ్రాఫిక్స్. ఇక్కడ మనం స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ కంటెంట్స్ ఆఫ్ వీడియోని ఎడిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇస్ వీడియో ఇన్ పెయింటింగ్. ఈ ఫీచర్ మనకి అడోబీలో కూడా ఇచ్చారు రీసెంట్గా. సో ఎనీ మిస్సింగ్ పార్ట్ని అది ఫిల్ చేస్తుంది యాజ్ పర్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఇమేజ్. సో వాళ్ళ పేజ్లో డిఫరెంట్ రిజల్ట్స్ని చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకున్నట్టు ఏఐ ఈస్ రిప్లేసింగ్ ద డ్రెస్. సో వన్స్ వాళ్ళు ఏ పేపర్ని బేస్ చేసుకొని ఈ మోడల్ రిలీజ్ చేశారో అది వన్స్ చూద్దాం. సో వాళ్ళు పేపర్ అబ్స్ట్రాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు అట్ ది ఎండ్ స్పేస్ టైమ్ యూనిట్ ఆర్కిటెక్చర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని. ఇదే మిగతా మోడల్స్ అండ్ ఈ మోడల్కి మెయిన్ డిఫరెన్స్. మిగతా మోడల్స్ అండ్ ఈ మోడల్స్ కీ ఫ్రేమ్స్తో డీల్ చేసే విధానం ఈ ఆర్కిటెక్చర్ వల్ల డిఫరెంట్గా హ్యాండిల్ చేయబడుతుంది. సో నెక్స్ట్ వాళ్ళ అవుట్పుట్స్ని కంపేర్ చేసి చూపించారు అండ్ వాళ్ళు XT స్లైస్తో రిజల్ట్స్ని కంపేర్ చేసి మనకు చూపిస్తున్నారు. XT స్లైస్ ఏంటంటే బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి XT అనే గ్రాఫ్లో X అంటే ఒక వీడియో ప్లే అయ్యే డ్యూరేషన్ మొత్తంలో ఆ వీడియోలో ఉన్న ఒక ఇమేజ్ ఆ వీడియోలో ఎలా మారుతుందో మనం ఈ X అనే యాక్సిస్లో నోట్ చేసుకుంటూ ఉంటాం. T అంటే డ్యూరేషన్, టైం. ఆ డ్యూరేషన్ ఆఫ్ కన్సిడర్డ్ వీడియోని ఒక యాక్సిస్లో నోట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ రెండిటి కంపారిజన్ని XT స్లైస్లో నోట్ చేస్తాం. సో XT స్లైస్లో మనం ఈ స్పెసిఫిక్ టైం అండ్ డ్యూరేషన్లో ఆ వీడియోలో ఉండే థింగ్ అండ్ ఇమేజ్ ఎలా మారుతుందో కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ వేరే వాళ్ళ మోడల్ని చూసుకుంటే ఇనిషియల్గా బాగానే ఉన్నింది, నెక్స్ట్ కొంచెం ఆ వీడియోలో ఉన్న ఇమేజ్ కొంచెం డిస్టార్ట్ అయ్యింది, నెక్స్ట్ మళ్ళీ మామూలు అయింది. బట్ వీళ్ళ మోడల్లో కన్సిస్టెంట్గా ఒకటే ఉన్నింది త్రూ అవుట్ టైం, అంతగా డిస్టార్షన్స్ లేవు వీళ్ళ మోడల్లో. సో వాళ్ళ సెకండ్ రిజల్ట్స్లో కూడా సేమ్ చూపించారు. ఇనీషియల్గా కొంచెం XTలో డిస్టార్షన్స్ ఉన్నా ఓవరాల్గా కన్సిస్టెన్సీ బాగానే ఉండింది అని చూపించారు. సో ఆ పేపర్ ఎండింగ్కి పోయామంటే దే కంపేర్ ద రిజల్ట్స్ విత్ కరెంట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మోడల్స్తో కంపేర్ చేశారు. సో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మోడల్ అని మీరు ఇలాంటి రీసెర్చ్ పేపర్స్ డిస్కషన్స్లో ఫ్రీక్వెంట్గా వింటుంటారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే మనం కరెంట్ కన్సిడర్ చేసిన స్పెసిఫిక్ టాస్క్ అండ్ పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీలో ఆ టైంలో టాప్గా పర్ఫామ్ చేసే మోడల్స్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోడల్స్ అని అంటారు. సో మామూలు భాషల్లో చెప్పాలంటే కరెంట్ బెస్ట్ వర్కింగ్ మోడల్స్ అని అర్థం. సో కరెంట్ బెస్ట్ వర్కింగ్ మోడల్స్ ఇమేజ్ టు వీడియో మోడల్స్లో పికా అండ్ జెన్2ని కంపేర్ చేశారు లూమియర్తో. శాంపిల్ యూజర్స్కి ఇచ్చి వీటిని ట్రై చేయించినప్పుడు అందరూ ఈ లూమియర్నే ప్రిఫర్ చేశారని చెప్పారు. ఇక్కడ బ్లూ బార్ గ్రాఫ్ ఇస్ దేర్ మోడల్. సో ఎవ్రీ బార్ గ్రాఫ్ కంపారిజన్లో యూజర్స్ వీళ్ళ మోడల్ని ప్రిఫర్ చేసినట్టు రిజల్ట్స్ వచ్చాయని చూపించారు. సో ఆ కంపారిజన్కి ప్రూఫ్స్ కూడా ఆ పేపర్ ఎండింగ్లో చూపించారు, సేమ్ ప్రాంప్ట్స్కి డిఫరెంట్ టూల్స్ ఎలా ప్రొడ్యూస్ చేసిందో అని. థ్యాంక్ యూ.